విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు రైతు బాంధవుడు మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి విశాఖ జిల్లా బోర్డు అధ్యక్షులు మరియు తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణ సాధకుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుచ్చి అప్పారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ సాధనలో ఎనలేని సేవలు అందించారని, ఆయనను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. కేవలం 2 నిమిషాలు మాట్లాడతాను. దానికి ఇదే నిదర్శనం తెలియజేసుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి చేసావు, పుట్టిన మన గ్రామానికి ఏమీ చేయలేదు అని ప్రజలందరూ బాధపడి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి 2 విషయాలు చెప్పాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన జీవోలో నా దృష్టికి తీసుకొచ్చి మా గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా, బీసీ నాయకులందరూ కూడా వచ్చి మనం తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టుకి ఏదైతే నామకరణం జరిగిందో అది పునఃప్రతిష్ఠించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాలి, ఒక మంచి పని మనందరికీ కలిసి చేయాలి అని ఒక నినాదం నాకు తీసుకొచ్చి ఒక పెద్ద ఆయన గొర్రిపాటి బుచ్చప్పారావు గారి గురించి ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి విన్నాను. కానీ ఆ రోజు ఆయన తాలూకు ఔన్నత్యాన్ని గురించి నాకు అంతా కూడా వివరించి చెప్పంగానే లేదు, ఇది ఖచ్చితంగా మనం చేద్దాము, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తాను, వెంటనే దాన్ని తీసుకొచ్చే కార్యాచరణ నేను చేస్తాను, నాతో పాటు కోల లలితమ్మ గారు కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఇద్దరం కూడా ముందుకు వెళ్ళి అసెంబ్లీలో ప్రస్తావించి, అలాగే ఇరిగేషన్ మంత్రివర్యులు రామానాయుడు గారికి వెంటనే ప్రతిపాదన ఇచ్చి, సార్ ఇది మనం ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఒక మహానాయకుడు, స్వతంత్ర సమర యోధులు, ఎప్పటి నుంచో సుమారు 70 సంవత్సరాలు ప్రజా జీవితానికి జీవితం అంకితం చేసి ఎన్నో మంచి విషయాలు, మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి తాటిపూడి నిర్మాణం కూడా ఆయన కూడా భాగస్వామ్యం. ఆయన ఎంతో కృషి చేస్తేనే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఎంతో ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే చిన్న విషయం కాదు. అక్కడ రైతులు కన్విన్స్ చేయాలి, భూమి ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళు కన్విన్స్ చేయాలి, అటు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయాలి, అధికారులు కన్విన్స్ చేయాలి, అన్ని రకాలుగా కుదురుతూనే ఒక ప్రాజెక్టు సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మరి అలాంటి ప్రాజెక్ట్ నెలకొల్పాలంటే ఎంతో మంచి లీడర్షిప్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ నాయకుడి మీద ఉంటుంది. మరి అలాంటి నాయకత్వాన్ని వహించి తాటిపూడి జలాశయం ఇక్కడున్న రైతులందరికీ కూడా చేరువుగా చేస్తూ అటు సాగునీరు, తాగునీరు వచ్చే పరిస్థితి కల్పించినటువంటి మహానాయకుడికి ఖచ్చితంగా మనం గౌరవించుకుంటేనే ఈరోజు రాజకీయాలకు ఒక నాంది, ఒక గుర్తింపు అని మీ అందరూ కూడా భావించి వెంటనే మేము రామానాయుడు గారికి చెప్పడం, ఆయన కూడా వెంటనే 15 రోజుల్లో దాని జీవో తీసుకొచ్చి, శ్రీను మీరు అడిగారు ఎందుకో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాను, వెంటనే దాన్ని మీకు స్పందిస్తూ మీకు ఇవ్వడం జరిగిందని చెప్పంగానే
ఇక్కడ ఉన్నటువంటి 3 మండలాల నాయకులందరూ కూడా వచ్చి చాలా ఆనందం వ్యక్తం చేసి ఈరోజు మాకు చెప్పంగానే సార్ ఇది కాదు, మనం మళ్ళీ విగ్రహం కూడా పెట్టాలి, విగ్రహం కూడా మీరు కొంచెం అందరినీ కోఆర్డినేట్ చేసి విగ్రహాన్ని కూడా మీరు ఏర్పాటు చేసే దశగా మీరు కొంచెం కార్యాచరణ చేయమంటే నేను కేవలం వెనకుండి చేశాను, కానీ మాకున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఈ టీం కోసం నిలబడి పనిచేసిన టీం ఎవరైతే ఉన్నారో పేరు పేరున ఒకరని కాదు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను.